ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కాంట్రాక్ట్ ఎవరిని మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కమిషన్ గురించి మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో డిజైన్ తప్పున్నాయని మాట్లాడతలేను. కానీ ప్రాజెక్టు కట్టడమే తప్పనటువంటి మీ నీచమైన ఆలోచనతో తప్పంటున్నాను నేను. తెలంగాణ ఇవాళ బోర్లు వేసి బోర్లపడ్డ తెలంగాణ అని చెప్పుకున్నాం కదా, బావులు తవ్వి బండపడితే బతికే బండబారిపోయిన తెలంగాణ చెప్పుకున్నాం కదా, గా తెలంగాణకే కదా నీళ్లు కావాలని చెప్పి అడిగింది. ఇవాళ మనం చేసుకున్నాం. మేము ఏమన్నా ఇవాళ ఎలినో మళ్ళా భయంకరమైన కరువు వచ్చినట్టుందని చెప్పి మనం చెప్పట్లేదు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి అనేక రకాల సంస్థలు చాలా తీవ్రమైన ప్రభావం ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్నారు. మా బాధ ఏంది, మా బాధ ఇవాళ గింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది కాబట్టి. లక్ష్మీ బరాజ్ నేను అక్కడ నీళ్లు నింపమని కోరట్లేదు. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇలా రాజకీయం చేస్తా ఉన్నారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తా ఉన్నారు, ఎందుకు తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, ఎందుకు హైదరాబాద్ నగరాన్ని నీళ్లు రాకుండా చేస్తున్న గురించి నేను మాట్లాడతాను. నేను అంటలేను. నేను అడుగుతుండాలి ఏంటంటే ఇవాళ ఇంత భయంకరమైన హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా మీకు సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి రాలే, ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలే. బాధ్యత కలిగిన వాళ్ళు మీరే కాబట్టి ఇవాళ నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేయను. కేసీఆర్ గారు ఇవాళ చేసే పొజిషన్ లేడు కాబట్టి, ఇవాళ చేసే పొజిషన్ లో ఉన్నది ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేను ఈ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉన్నది?